అందరికీ నమస్కారం. నేను మెట్టు శ్రీధర్, తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అయితే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మరి దానికి కార్యాచరణ అనేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించడం జరిగింది. నామినేషన్లు పూర్తి కావడం జరిగింది. స్క్రూటినీ జరుగుతుంది. మరి ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే, ఇవాళ మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో యువత భారీ ఎత్తున మరి గ్రామ సర్పంచ్‌లుగా, వార్డు మెంబర్లుగా పోటీ చేసి విజయం సాధించి, ఒక నూతన పాలనను అందించాలనే ఉద్దేశంతో మరి వారు ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. మరి అదే విధంగా ఈ మున్సిపల్ ఎలక్షన్స్‌కు చూసుకున్నట్టయితే ఇవి కొంచెం పార్టీ బేస్డ్ ఎలక్షన్స్ కాబట్టి ఆశించిన స్థాయిలో యువతకు అన్ని పార్టీలు గిటా సీట్లు కేటాయించలేదనేది బాగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అయితే నేను ప్రజలకు ఒకటే కోరుకుంటా ఉన్నా, ఇయాల మీరు ఎవరి దగ్గరనన్నా ఒక లోన్ తీసుకున్నా, ఒక అప్పు తీసుకున్నా, లేదంటే ఏదైనా ఫైనాన్స్ బ్యాంక్ కంపెనీకి పోయినా, మీరు తీసుకున్న లోనుకు వడ్డీ, చక్రవడ్డీ ఏసి మరి రూ. 10 తీసుకుంటే దాదాపు మీరు కట్టే వరకు రూ. 20, 30 వసూలు చేసే అవకాశం ఉంటది. ఇయాల ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మీరు మమ్మల్ని గెలిపియండి, నాకు అధికారం ఇయ్యండి అని చెప్పి కౌన్సిలర్‌లొచ్చి మీకు కాళ్ళు, ఏళ్ళు పడి మొక్కి మరి ఇయాల డబ్బులు విపరీతంగా పంచి, మద్యం పంపిణీ చేసి, బిర్యానీ పంపిణీ చేసి, మీ దగ్గర నుండి ఓట్లు తీసుకొని గెలుస్తారు. మరి అక్కడ ప్రజలు ఒక లాజిక్ మర్చిపోతా ఉన్నారు. ఇయాల ఏదైతే ఆ ఫైనాన్స్ కంపెనీలు గానీ, బ్యాంకులు గానీ, అప్పిచ్చినోడు గానీ, ఇయాల వడ్డీ, చక్రవడ్డీ వసూలు చేస్తున్నాడు. ఏదో దాన ధర్మాలకు అయ్యో పాపం అని ఇస్తలే. మరి రాజకీయాలలో నిలబడి పోటీ చేసే అభ్యర్థులు గిట ఒక రూపాయి ఖర్చు పెడుతుర్రంటే మరి ఏ ఉద్దేశంతోని ఖర్చు పెడుతుర్రు అనేది గిట మనం గమనించాలి. ఎందుకంటే ఇయాల వాళ్ళు పెట్టిన దానికి చక్రవడ్డీలు మరి అనేక రకాల వడ్డీలు కలిపి అంతిమంగా మీ గుండు గీకే మీ దగ్గర నుండే సంపాదిస్తారు. ఇయాల ఒక మున్సిపాలిటీలో ఇల్లు పర్మిషన్ కావాలంటే మినిమమ్ లక్షల రూపాయలు పెడితే గానీ ఇల్లు పర్మిషన్ రాని సందర్భం ఉన్నది. ఇయాల ఇంటి నంబర్ కావాలంటే గిట వేలల్లో మరి పోయి ఆడ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇవాళ మీరు అనుకుంటా ఉన్నారు ఎలక్షన్ వచ్చినాయి, అరే మాకు 5,000 వచ్చినాయి, 10,000 వచ్చినాయి, మా లీడర్ మంచోడు, మా లీడర్ ఫోన్ చేయంగానే లేపుతాడు, మా లీడర్ అందుబాటులో ఉంటాడు. మీ లీడర్ ఫోన్ చేయంగానే లేపినా అందుబాటులో ఉన్నా మీ లీడర్‌కి కొంచెం పరిజ్ఞానం ఉండాలి. మీ లీడర్ కొంచెం చదవగలగాలి. మీ లీడర్ ఒక సమస్య పైన మరి రేపు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడగలగాలి. మరి అంతేగాని మా లీడర్ మంచోడు, మా లీడర్‌కి చదువు రాకున్నా మా లీడర్ ఫోన్ చేయంగానే ఎత్తుతాడు అంటే నడవదు. ఎందుకంటే కాలం మారింది. ఇయాల టెక్నాలజీ మారింది. కాబట్టి ఈ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఒక చదువుకున్న వ్యక్తి, ఒక అక్షరాస్యుడు కలిగిన వ్యక్తి 2019 మున్సిపల్ చట్టాన్ని కొంచెం చదవగలిగితే ఒక 2, 3 పాయింట్లు అర్థం చేసుకొని మాకిగో ఈ ఈ చట్టం పరంగా మీరు ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాల్సిందే అని ప్రశ్నించే వ్యక్తిని మీరు గెలిపించుకుంటే ఫాయిదా ఉంటది గానీ, మరి మా లీడర్ మంచోడు, మా లీడర్ రెస్పాండ్ అయితాడని చెప్పి మరి కనీస అవగాహన లేని వ్యక్తిని మీరు గెలిపించుకుంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటది ప్రజలారా. మరి ఇంకొక విషయం మీరు మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఖచ్చితంగా మీ ఓటును అమ్ముకోకండి. మీ ఓటును అమ్ముకొని 5 ఏళ్ల పాటు మీ నోరుకు టేపేసుకొని బానిసలుగా బతకకండి. ఎందుకంటే మీ ఓటు మీ ఆయుధం. ఆ ఆయుధాన్ని సరైన వ్యక్తి చేతిలో పెట్టి, సరైన వ్యక్తికిచ్చి మీ కాలనీ అభివృద్ధిని మీకు కరెక్ట్‌గా చూపించే వ్యక్తి, అవినీతి చేయని వ్యక్తి, మరి మిమ్మల్ని ఇష్టమున్నట్టు దోసుకునే వ్యక్తిని, మంచి వ్యక్తులకు మీరు అవకాశం ఇచ్చినట్టయితే మంచిగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటది. చివరగా ఒక మాట ఏందంటే, మరి అధికార పార్టీ గెలవాలే, బీఫామ్ ఉన్న పార్టీ గెలవాలే, లేదంటే ప్రతిపక్ష పార్టీ గెలవాలే, గుర్తింపున్న పార్టీ గెలవాలనే భ్రమల నుండి బయటికి రండి. ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థి గెలిచినా, ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా, ప్రతిపక్షమైన, అధికార పక్షమైన ఇయాల బాజాప్తా మరి చట్టం ప్రకారం అభివృద్ధిని ఆపే హక్కు ఏ ప్రభుత్వానికి, ఏ ప్రజాప్రతినిధికి, ఏ మున్సిపల్ చైర్మన్‌కి లేదు. ఎందుకంటే ఇయాల మున్సిపల్ చైర్మన్ ఇష్టం ఉన్నట్టు తోకాడిస్తే 2019 చట్టం ప్రకారం కలెక్టర్ సస్పెండ్ చేసే అవకాశం గిట ఆ చట్టం ఇచ్చింది. ఇవాళ మరి ఆర్టికల్ 14 ఏదైతే ఉందో సమానత్వపు హక్కు, మరి ఆ హక్కు ప్రకారం ప్రతి కాలనీకి, ప్రతి వార్డుకి గిట మరి ఎట్లాంటి తారతమ్యం లేకుండా నిధులు కేటాయించాల్సి ఉంది. మరి ఆర్టికల్ 226 కింద హైకోర్టులో రిట్ పిటిషన్ ఏసి గిట
మరి ఈ వైలేషన్ చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రజాప్రతినిధుల పైన గిట్ట కేసేసి బాజాప్తా మరి కాలనీల మున్సిపాలిటీల అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి వ్యక్తులను మరి అక్షరాస్యులను మరి ప్రజలకు అందుబాటులో ఉండే సరైన నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.